హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చింకీ స్టూడియో. ఏంటి ఇవాళ పార్ట్ 2కి వచ్చాను. ఆన్సర్ చెప్తాననుకుంటున్నారా? లేదు. మీలో ఎంతమంది గెస్ చేశారో మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే కమెంట్స్ ఎవరు చేయలేదు కదండి. అయితే ఇప్పుడు నేను మీకు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీన్ని దేంతో నేను పూసానో అవన్నీ చెప్తానన్నమాట. ఓకేనా? ఆన్సర్ మటుకు మధ్యలో రివీల్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ నానబెట్టి పెట్టుకున్నాను. సో ఇది న్యూస్ పేపర్, వేరే ఏం కాదు, ఓన్లీ వాటర్లో పీసెస్ లాగా చేసి వాటర్లో పెట్టుకున్నాను. అండ్ మెంతులు, ఒక 2 స్పూన్స్ మెంతులు అండ్ ఒక ఫుల్ స్పూన్ పసుపు వేస్తే కలర్ బాగా వస్తుంది అనేసి పసుపు కూడా వేస్తాము. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మెంతులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 1 అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాలన్నమాట. ఈ పేపర్స్ని కూడా ఖచ్చితంగా 1 అవర్ అన్న నాననివ్వాలి. అలా అయితే మంచి పేస్ట్ వస్తుందన్నమాట. పేస్ట్ ఎలా ఉంటుందంటే, మీలో ఎంతమందికి మెంతుల పేస్ట్ తలకు పెట్టుకునే అలవాటు ఉందో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అదే లేదనుకోండి, దీన్ని రుబ్బి చూడండి, ఆ స్మెల్ అది అంత చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. అంత మెస్మరైజింగ్గా ఉంటుంది స్మెల్ అనమాట. బాగుంటుంది. చూసారు కదా, ఇలా స్మూత్ పేస్ట్ అవుతుందన్నమాట పేపర్ అవన్నీ వేసిన తర్వాత. సో వాటర్లో ఏవైతే నానబెట్టిన వాటర్ ఉంటాయో అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ని నేను అలాగే నానబెట్టిన వాటర్ ఉంటాయో అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ని నేను అలాగే వాడేస్తున్నానండి. సో ఇప్పుడు మనము ఆ హోల్స్ ఉన్నాయో దాన్ని జల్లెడ అంటారు, రౌండ్గా ఉన్న వాటిని. ఈ మధ్య హల్దీలో వాడుతున్నారు కదండి, హోల్స్ ఉంటుంది, సర్కిల్గా ఉంటుంది. హలో జెన్జీ కిడ్స్, అర్థమవుతుందా? హల్దీలో వాడతారు కదా వాటర్ పోయడానికి, దాన్ని జల్లెడలు అంటే ఎవరికి తెలియకుండా పోయాయి. కానీ యాక్చువల్గా అయితే జల్లెడలు బియ్యంలో రాళ్ళు తీయడానికి, దానికి అండ్ బియ్యంలో చిన్న చిన్న బియ్యం, విరిగిపోయిన బియ్యాన్ని నూకలు అంటారు, ఆ నూకలు చేయడానికి చాలా వాడేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు అవసరం లేదు, ప్యాకెట్ బియ్యం వస్తున్నాయి. సో అది డైరెక్ట్గా వాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ నేను వాటర్ పూస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ ఏవైతే ఉన్నాయో దాన్ని తడి చేయాలి, ఎందుకంటే డ్రై అయిపోతుంది కదా. అదంతా కూడా ఎక్కడైనా విరిగిపోయింది ఉంటే కూడా అదంతా తీసేసి నీట్గా పేస్ట్ని మొత్తం రుద్దాలన్నమాట. నాకు అంత పర్ఫెక్ట్గా పెట్టడం రాదు, జస్ట్ మీకు చూపించడం కోసం కొంచెం వాటర్ చల్లి చూపిస్తున్నాను. కానీ మా అత్తగారు పర్ఫెక్ట్గా పెడతారనమాట. సో అదంతా ఈ చాట కానీ ఇదంతా కూడా దీంతో ఇలా వాటర్ చల్లి దానికి కూడా పూస్తారనమాట. ఎక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో దానికి కూడా పూస్తారు. అండ్ చాట కూడా వినండి పిల్లలు, చాటని కూడా వాడతారు. చాటని చాలా వాటికి వాడతారు. చాటని లక్ష్మీదేవిలా పూజ చేస్తారు చాలామంది. సో తెలియని పిల్లలు తెలుసుకోండి, తెలిసిన పెద్దవాళ్ళు పిల్లలకి తెలియజెప్పండి ఇట్లాంటివన్నీ కూడా. చూసారు కదండి, నైట్ అయింది. ఇది నైట్ క్లిప్పింగ్ అనమాట. మార్నింగ్ది మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇలా మొత్తం నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, అది చెప్తాను. ఇది గంప, మేము రెగ్యులర్గా జొన్న రొట్టెలు చేస్తాను కదా, ఆ జొన్న రొట్టెల్ని దాంట్లో పెడతాను. అండ్ ఇది చాట, మా దగ్గర 2 పెద్ద చాటలు ఉన్నాయి. చూసారు కదండి, మార్నింగ్ క్లిప్పింగ్ ఇది. సో నైట్ క్లిప్పింగ్లో మొత్తం అది ఎంత పచ్చిగా ఉండే, సో అలాగే బయటే వదిలేసాము. అండ్ మార్నింగ్కి డ్రై అయిపోతుంది అనమాట. డ్రై అయిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది, కానీ చాలా బాగుంటుందండి, చాలా కళ అనిపిస్తుంది. ఇది గంప లేదంటే గుల్లా. నేనైతే పర్టికులర్గా దీన్ని జొన్న రొట్టెలకు వాడతానండి. జొన్న రొట్టెలు చేసి అలా పెట్టామనుకోండి, చాలా బాగుంటాయి. మీ పద్ధతిలో మీరు ఎలా చేస్తారు? వీటికి ఇలా పూస్తారా మీరు? ఒకవేళ పూస్తే మీరు దేంతో పూస్తారు, ఏమేమి వేస్తారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి పాత పద్ధతులు అని అనుకున్న వాళ్ళు కూడా చెప్పండి, ఏది ఎలా చేస్తారు. ఓకేనా? అండ్ ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా కమెంట్లో చెప్పండి, మర్చిపోకండి. డూ వాచ్ చింకీ స్టూడియో. జస్ట్ చూసి వెళ్ళిపోతే ఏమొస్తుందండి, అలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొడితేనే కదా నేను చేసే ఏదన్నా ఒక వీడియో మీకు నచ్చింది చూడగలుగుతారు. ఓకేనా? చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్